హలో స్టూడెంట్స్. సో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోకి ఒక కామెంట్స్ వచ్చిందండి. కామెంట్స్ మీ డౌట్ ఒకసారి క్లియర్ చేద్దాం. సో ఈ వీడియో చేస్తున్నాం, రైట్? ఎస్, అడిగిన క్వశ్చన్ క్యూబ్స్ రూట్ గురించి అడుగుతున్నారు. ఓకే, క్యూబ్స్ రూట్ గురించి మాట్లాడుతున్నారు. క్యూబ్ రూట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఫైండింగ్ ద క్యూబ్ రూట్, అసలు క్యూబ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, డిఫరెంట్ యూనిట్ డిజిట్స్ ఎలా వస్తున్నాయి ఒక్కసారి తెలుసుకొని క్విక్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, రైట్? మీరు కనుక క్యూబ్స్ అబ్జర్వ్ చేస్తే 1 క్యూబ్ 1, 2 క్యూబ్ వచ్చేసి యూనిట్ డిజిట్ 8, 3 క్యూబ్ వచ్చేసి యూనిట్ డిజిట్ 7, 4 క్యూబ్ వచ్చేసి యూనిట్ డిజిట్ 464, సో 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, ఇలా యూనిట్ డిజిట్స్ అన్ని 1 to 9 లోపు యూనిట్ డిజిట్స్ అన్ని డిఫరెంట్గానే ఉంటాయి. సో యూనిట్ డిజిట్ని బట్టి క్యూబ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? 1 to 9 ఒకసారి క్యూబ్స్ అన్ని రాసుకొని యూనిట్ డిజిట్స్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ నాకు వచ్చిన క్వశ్చన్ వచ్చేసి 175.616. డెసిమల్ తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టేసుకొని అసలు ఈ నెంబర్ అనేది ఏ క్యూబ్ నెంబర్ దగ్గరికి వెళ్తుంది ఒకసారి చెక్ చేద్దాం. యూనిట్ డిజిట్ 6 కనుక ఉంటే రైట్, నాకు క్యూబ్ రూట్ చేసిన తర్వాత కూడా నెంబర్ అనేది 6 వస్తుంది. అంటే 6 క్యూబ్ 216 అలాగా, రైట్? ఇప్పుడు ఫర్ సపోజ్ 50 క్యూబ్ రాసుకుందాం. 50 క్యూబ్, ఇప్పుడు ఈ నెంబర్ దగ్గరికి వచ్చేస్తే 50 క్యూబ్ అంటే 5 into 10 క్యూబ్ 125,000. ఈ నెంబర్ ఏ రేంజ్లో ఉంటుంది అనే విషయం చూస్తున్నాం. అలాగే 60 క్యూబ్ 6 క్యూబ్ 216,000. నాకు ఇచ్చిన నెంబర్ ఈ రేంజ్లో ఉంది. 125,000 కంటే ఎక్కువ, 216,000 కంటే తక్కువ, ఈ రేంజ్లో ఉంది. సో ఇది డెఫినెట్గా నాకు యూనిట్ డిజిట్ 6 కాబట్టి కంపల్సరీగా 56 క్యూబ్ అయి ఉండాలి. 56 క్యూబ్ 175,616. ఓకే, ఇది ఈ నెంబర్ కనుక 185,616 ఇలా అడిగే ఛాన్సెస్ చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్లో ఉంటాయి. మీకు ఇక్కడ కనుక డెసిమల్ కన్ఫామ్గా క్యాన్సిల్ అవ్వాలి అంటే క్వశ్చన్లో ఈ ఫార్మేట్లో మాత్రమే ఇచ్చేసి ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, డెసిమల్ తర్వాత త్రీ డిజిట్స్ ఉన్నాయి. అంటే నేను డెసిమల్ ఒక డిజిట్ తర్వాత ప్లేస్ చేస్తే చాలు. అంటే క్యూబ్ రూట్ 175.616, దిస్ ఈజ్ 5.6. ఓకే, డెసిమల్ తర్వాత 6 డిజిట్స్ ఉన్నాయి. అంటే 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెడితే చాలు. 175,616 ఇది కదా, 0.56 దిస్ వాల్యూ ఈజ్. అదే క్యూబ్ రూట్ 0.000 అవుతుంది. ఓకే, 175,616. మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 3 డిజిట్సే ఉన్నాయి, తర్వాత 6 డిజిట్స్, తర్వాత 9 డిజిట్స్. అందుకని ఒక్కొక్క డిజిట్ లోపలికి జరుగుతూ వెళ్తుంది. 0.056. ఇప్పుడు ఈ 3 నెంబర్స్ని యాడ్ చేద్దాం. 5.6, 0.56, 0.056. డెసిమల్ తర్వాత రైట్ సైడ్ ఎన్ని జీరోస్ పెట్టుకున్నా వాటికి వాల్యూ అనేది ఉండదు. 6 + 5 11, 6 + 5 11 + 1 12, 6.216 is the sum here. Okay, this is the answer for this question. Okay, కామెంట్ చేయండి, మీ డౌట్స్ని మాట్లాడుకుందాం.